నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వర్క్షాప్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. సీట్లు రాని వారు త్యాగం చేసినట్లేనని వెల్లడి. ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. తూర్పులో పర్యటించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. సమస్యల పరిష్కారానికి భరోసా. నవరత్న పథకాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలని వెల్లడి. ఘనంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన పలు పార్టీల, ప్రజా సంఘాల నేతలు. ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీట్లు సర్దుబాటులో చేసిన త్యాగాన్ని తాను మరిచిపోనని తెలిపారు. 3 పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశామని, నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కేంద్రంలో 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్ కోసమే 3 పార్టీలు కూటమిగా ఏర్పడిందని మరోసారి స్పష్టం చేశారు. సీట్లు రాని వారికి భవిష్యత్తులో తప్పక న్యాయం చేస్తామని, అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని సూచించారు. 5 ఏళ్లలో సీఎం జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదని చెప్పారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో వైసీపీకి చెందిన వ్యక్తులే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తుంది ఎవరో అందరికీ తెలుసునన్నారు. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత, ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. ఒకే మాట చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ అభ్యర్థి ఏ పార్టీ వాడు కాకుండా 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థులుగా, అందరి అభ్యర్థులుగా ప్రజాహితం కోసం మీరు పనిచేయాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కోడ్కు విరుద్ధంగా కాన్వాయ్లో ఏమీ లేవని నిర్ధారించారు.
తూర్పు నియోజకవర్గంలోని మద్దిరాల కాలనీలో వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా నివసిస్తున్న ప్రజల నివాసాలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఎన్ఆర్ఐలకు అధికారమిస్తే ఏ విధంగా ఉంటుందో గతంలో గల్లా జయదేవ్ ద్వారా ప్రజలు చూశారని, ఇప్పుడు టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చినా సీఎం జగన్ సింహం మాదిరిగా సింగిల్గానే వస్తారని స్పష్టం చేశారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణం త్యాగం చేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వర్ధంతి సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేపట్టింది. జ్ఞాన ప్రసన్నగిరి బాబా నేతృత్వంలో సాయినగర్లో ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెయిన్బో బ్లడ్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రోజున వారి యొక్క ఆశయాలను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అమ్మ ఆశ్రమంలో. అలాగే దేశంలో ఈ రోజున రక్తం కొరత చాలా ఎక్కువగా ఉన్నది. ప్రతి నలుగురిలోనూ ముగ్గురుకు ఏదో ఒక సందర్భంలో వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉంది. ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాల రూపంలోనో లేకపోతే వైద్య సంబంధమైన సర్జరీ రూపంలోనో ఏదో ఒక సందర్భంలో దేశంలో ప్రతి ఒక్క నలుగురిలో ఒక ముగ్గురికి ఈ రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉన్నది. ఈ రక్తం యొక్క కొరతను కొంతమేరకైనా పూడ్చాలనే సదుద్దేశంతో అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి బాబా గారి ఆదేశానుసారం ప్రతి ఏటా ఆశ్రమంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్యపై పునాటి రమేష్, తోటకూర బసవరావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పునాటి రమేష్ వ్యాఖ్యలపై ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాట్రపాడులో రత్తయ్య వర్గం 3వ స్థానంలో ఉందని రమేష్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రమేష్ తన ఊరిలో సర్పంచ్ని నిలబెట్టి గెలిపించిన తర్వాత తమ ఊరి గురించి మాట్లాడాలన్నారు. తమ ఊరిలో సర్పంచ్ని నిలబెట్టలేని వ్యక్తికి కాట్రపాడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రమేష్, బసవారావులు టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేశారని ఆరోపించారు. వీరి నీచ రాజకీయాలు తెలుసుకున్న పార్టీ అధిష్టానం వీరిని పార్టీ నుండి సస్పెండ్ చేసిందన్నారు. రమేష్, బసవారావు టీడీపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పోయిన గత 2019 ఎలక్షన్ నాటి నుంచి పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా పార్టీకి చేయలేదు. పార్టీకి వ్యతిరేకంగానే చేశాడు. వైసీపీ వారికి ఓట్లు వేయించాడు. వారి ద్వారా ఈ గత 4 సంవత్సరాల నుంచి లబ్ధి పొందుతూనే ఉన్నాడు. పైగా వాళ్ళ నాన్నగారికి వాస్తవంగా పెన్షన్ వచ్చే వయసు కాదు. అయినప్పటికీ ఇతను వాళ్ళ నాన్నగారికి పెన్షన్ తీసుకురాగలిగాడు. ఇతను టీడీపీ నాయకుడైతే, ఇతను వాస్తవంగా టీడీపీ కార్యకర్త అయితే ఈ గవర్నమెంట్లో వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రాదు. ఈయన వాళ్ళకు మేలు చేయటం, వాళ్ళు ఈయనకి తిరిగి మేలు చేసే ప్రాతిపదికగా వీరి 4 సంవత్సరాల ప్రయాణం సాగించారు. అంతేకాకుండా ఈయన చేసినటువంటి ప్రతి తప్పుకి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈయన నాయకుడైతే, పార్టీకి సేవ చేసే వ్యక్తి అయితే, పార్టీ కార్యకర్త అయితే చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేస్తుంటే ఈయన ఎక్కడికి పోయాడు? మేము చేసే పోరాటాలకి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? బయటికి రాలేదే. ఈరోజు నేను పార్టీ ఏం చెప్తాడు? నీ ఊళ్ళో నీవు సర్పంచ్గా నిలబెట్టలేని దమ్ము లేనివాడివి. నువ్వు మా ఊరు గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ ఊర్లో నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే సర్పంచ్గా నువ్వు నిలబెట్టి నువ్వు గెలిపించుకొని తీసుకొచ్చి మా ఊరు గురించి మాట్లాడు. నీకు దమ్ము లేనప్పుడు, నువ్వు మగాడివి కానప్పుడు మా ఊరు గురించి నీకెందుకు? మా ఊరు గురించి నీకెందుకు? మేము మూడో స్థానంలో ఉన్నావు, 2వ స్థానంలో మాకు తెలుసు, మా ఊరిలో తెలుసు. నువ్వెవడు అసలు మా ఊరు గురించి మాట్లాడడానికి? నీకేం హక్కు ఉంది? నువ్వు సస్పెండ్ అయినాడు ఈ పార్టీ నుంచి.
మేము పార్టీలో పనిచేసేవాళ్ళం. 10 ఏళ్ళ నుంచి నేను ఊళ్ళో కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర 100 ఫోటోలు ఉన్నాయి. కాట్రపాడులో ఎవడన్నా మా వర్గం తప్ప వేరే వాడు ఎవడన్నా పార్టీ కార్యక్రమాలు చేశాడా? ఒక్క ఫోటో దమ్ముంటే ఈయన చూపిమును. సమయపాలన మత విశ్వాసానికి ముస్లిం సోదరులు పెట్టింది పేరు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లాలాపేటలో గల ఇక్బాల్ మసీద్లో శనివారం జరిగిన ఉపవాస విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రవక్త ఆదేశానుసారం ముస్లిం సోదరులు ప్రతిష్టాత్మకంగా నెలపాటు పాటించే కఠోర ఉపవాస దీక్షలలో భాగంగా 12వ రోజు జరిగిన రోజా విరమణ కార్యక్రమంలో మసీదులో ప్రత్యేక పూజలు, నమాజ్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసానితో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అలాగే తూర్పు నియోజకవర్గంలోని తారకరామ్ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలోనూ పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్, టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. భారతీ ధార్మిక రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహించారు. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి కెజి శంకర్, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, బీజేపీ నాయకురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, కార్పొరేటర్ మానం పద్మశ్రీ, సాహితీవేత్తలు నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి, నోరి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదిక మీద సాహితీవేత్త డాక్టర్ యాళ్ల ప్రగడ మల్లికార్జునరావు రచించిన అపురూప కథలు పుస్తకాన్ని విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఆవిష్కరించారు. ఒక వ్యక్తి ఆహారం తీసుకోబోయే ముందు తల్లి తండ్రికి పెట్టి, తన మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ పెట్టి, తన భార్యకి కూడా పెట్టి, చివరికి లాస్ట్ లో సేవకులు కూడా పెట్టి, పెట్ యానిమల్స్ నుంచి వాటికి కూడా పెట్టి, కుక్క పిల్లి చివరికి తినమని చెప్పాడు. ఎందుకు చెప్పాడో చూడండి. మరిది భార్య తనని నమ్ముకొని ఇల్లు వదిలిపెట్టి వచ్చింది. భార్యని నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, చెల్లెల్ని నిర్లక్ష్యం చేయకూడదు, అక్కని నిర్లక్ష్యం చేయకూడదు, ఇంటికి వచ్చిన కోడల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆచరణలో పెట్టండి. ఆచరణ ఉపన్యాసాలు వింటం కాదు. ఉపన్యాసాలు ఎంతమందో చెబుతున్నారు, కొన్ని లక్షల మంది వస్తున్నారు స్వామీజీలు చెప్తుంటే, పీఠాధిపతులు చెప్తుంటే వినటానికి. ఆచరణ లేకపోతే ఫలితం శూన్యం. ఈనాటి నుంచి సమాజాన్ని పాడు చేయకుండా బాగు చేయడం మొదలు పెడతాం. సమాజం పాడైందంటే నేను ఒప్పుకోను. సమాజం పాడుగాల, సమాజాన్ని పాడు చేస్తున్న రత్తయ్య. పాడు చేయకుండా ఈ క్షణం నుంచి సమైక్యంగా బాగు చేయడానికి ముందొస్తే మేధావులంతా మేధాశక్తిని సమైక్యం చేసి సమాజ వికాసానికి కనుక ఉపయోగించేటట్టు చేసినట్లయితే వావ్, అదే కలియుగంలో అవతారమూర్తిగా అశ్వాన్ని ఎక్కువస్తున్నాడు అని చెప్పి చెబుతారే, వేరే కాదు. మానవుల యొక్క మేధాశక్తే భగవత్ స్వరూపము. మేధాశక్తికే విలువ ఉంటుంది. హార్స్ పవర్ అని మనం పవర్ ని హార్స్ పవర్ తో పోలుస్తామే, అదే అశ్వాన్ని ఎక్కి రావటం అంటే సైన్స్. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు.
కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానాయకులని, వారు అడుగుజాడల్లో యువత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయం మేరకు సామాన్యులకు చట్టసభల్లో స్థానం లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజలందరూ మంచి ఆర్థిక సామాజిక జీవితాన్ని గడుపుతారని వాళ్ళు ఆశించారు. వాళ్ళ ఆశలో ఒక భాగం మాత్రమే నెరవేరింది. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఆర్థిక సామాజిక సమానత్వం చాలా సుదూరంగా ఉంది. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 18వ లోక్సభ ఎన్నికలు. ఏమిటి అందులో మనం చూస్తుంది? ఎవరు పోటీ చేస్తున్న వాళ్ళంతా ఎవరు? శతకోటీశ్వరులు. సాధారణ మనిషికి ఈ వ్యవస్థలో పరిస్థితి అనుకూలంగా లేదు. వాళ్ళు ఆశించినటువంటి సమాజం ఏర్పడలేదు. అందువలన ఈరోజు వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఆశించిన సమాజం కోసం మనందరం కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఆ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సంస్థ, భగత్ సింగ్ సేవా సమితి ఇటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తులో భగత్ సింగ్ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు కదలాలని, మరి ఈ అస్తవ్యస్త రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్, అక్షయ ఓల్డేజ్ హోమ్ మరియు అబిలిన్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు ఈ కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శుక్లం నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఆపరేషన్ జరిపించి కంటి లోపాల లెన్స్ అమర్చేందుకు శంకర్ కంటి ఆసుపత్రి ముందుకు వచ్చింది. ఈ మొబైల్ ఐ చెకప్ నిర్వహించడంలో సహకరించిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందికి మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపదలో ఉన్న వారిని ఓదార్చే ప్రయత్నం చేయడమే మానవతా ధ్యేయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి తెలియజేశారు. మానవతా ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు కార్యదర్శి టీవీ సాయిరాం తెలిపారు. కార్యక్రమం అనంతరం వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ పరమహంసారెడ్డి, సిహెచ్ శివాజీ, గురువారెడ్డి, సత్యనారాయణ మరియు శంకరకంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధాశ్రమం కోసము డాక్టర్స్నే ఇక్కడికి తీసుకొచ్చి ఎంతో పెద్ద సహాయం చేస్తున్నారు. సో ఇక్కడ యాబిలిన్ ఆశ్రమంలో ఉండే వృద్ధులకి కంటి విషయమై ఉన్నటువంటి ప్రతి సమస్యలను వాళ్ళు చూసి వాళ్ళకి సహాయం చేయడానికి ఇది చాలా పెద్ద నిరీక్షణ అవుతుంది వాళ్ళకి, ఆపరేషన్స్ విషయంలో కానీ ఏదైనా కంటి సమస్యల విషయంలో కానీ. సో ఇది చేసినటువంటి మానవతా వాళ్ళకి అట్ ద సేమ్ టైం శంకర్ నేత్రాలయ వాళ్ళకి మా హృదయం. ఇక్కడ మనం అబిలిన్ వృద్ధాశ్రమంలో మనకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేసి శుక్లం నిర్ధారణ అయిన ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి తర్వాత కంటి అద్దం బిగించడం జరుగుతుంది. ఈరోజు అబిలిన్తో పాటు హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్, అదేవిధంగా అక్షయ ఓల్డేజ్ హోమ్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు ఒక 75 నుంచి 100 మందికి కంటి పరీక్షలు చేయాలని నిర్ధారించుకున్నాము. ఈ సత్కార్యానికి సహకరిస్తున్న శంకర్ నేత్రాలయం సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు 10 రకాల సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటించడం అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ అయితేనేమి, శాంతి ర్యాలీలు అయితేనేమి, ఇలాంటి ఉచిత మార్చరీ వ్యాన్ ప్రజలకి ఇంటి దగ్గర నుంచి శ్మశానం వాటికి కానీ, హాస్పిటల్ నుంచి ఇంటికి కానీ బాడీని తరలించడానికి ఉపయోగపడేది ఇవ్వటం అయితే కానీ, మార్చరీ బాక్స్ ఫ్రీజర్ ఉచితంగా ఇవ్వటం అయితే కానీ, ఇలాగ 10 రకాల కార్యక్రమాలని ప్రజలకి సేవలు అందించి కొంతమందికైనా సహాయపడే విధంగా చేయాలనే సంకల్పంతో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ ఉందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొత్తపేటలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిపిఐ, ఏఐటియుసి రైతు సంఘాల ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్,
రాజ్గురు, సుఖదేవులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశాభివృద్ది కుంటుపడిందన్నారు. భగత్ సింగ్ ఆశయాలను బీజేపీ నీరుగారుస్తుందని ఆరోపించారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, బీసీ నాయకులు వై కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా బాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఈ సామ్రాజ్యవాదం వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం ఎలాగుండాలో ఆయన అధ్యయనం చేశాడు. అందుకోసం ఆయన మార్క్సాన్ని అధ్యయనం చేశాడు, లెనినిజాన్ని అధ్యయనం చేశాడు. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కలలు కన్నాడు. చివరి క్షణం వరకు అందుకోసం ఆయన తప్పించాడు. ఆ భగత్ సింగ్ ఆశయాలు కనుక మనం ఈ రోజున అన్వయింపజేయాలంటే ఈ రోజున తప్పనిసరిగా సామాజిక న్యాయం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా తప్పనిసరిగా సామాజిక న్యాయం రావాలి. ఆ సామాజిక న్యాయం రావాలంటే బహుజన ప్రజానీకానికి తప్పకుండా శ్రామిక ప్రజానీకానికి రాజ్యాధికారం రావాలా. ఆ రాజ్యాధికారం కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. ఈ రోజున నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగ పోరాటం ఈ భగత్ సింగ్ ఆదర్శంగా 780 మంది రైతాంగం మరణించడం జరిగింది. అందువల్ల రెండో యుద్ధం, ఢిల్లీ రైతు రెండో యుద్ధం మొదలవుతుంది. భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకిస్తూ ఢిల్లీ యొక్క ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పేసి జరిగే ఈ ఉద్యమాల్లో భగత్ సింగ్ స్ఫూర్తితో మేము భవిష్యత్తులో ఉద్యమాలు సేకరిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు. లాడ్జీ సెంటర్లోని మాల మహానాడు కార్యాలయంలో అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని విస్మరించారని ఆరోపించారు. కులాల్లో గుర్తింపు పొందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు పదవులను ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారిని పబ్లిసిటీ డిజైనర్లుగా వినియోగించుకోవడం సిగ్గుచేటన్నారు. దళిత ద్రోహులకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి వైసీపీ వైనాట్ 175 అనడం హాస్యాస్పదమన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పనిచేసే వ్యక్తులను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో గ్యారా రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంత పేదరికాన్నైనా భరిస్తాం కానీ అవమానాన్ని మాత్రం భరించలేము అనేటువంటి అంబేద్కర్ గారి వారసుడిగా కోడి ఒకడింట్లో మేతమేసి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టు పక్క పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు దాకుండా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం, అటువంటి నీతి లేని రాజకీయాలు చేయటం ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇష్టం లేక ఎక్కడైతే కూలిపోయామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు రాబోయే ఎలక్షన్స్లో పత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను మా కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు పాత్రికేయుల ముందు ఉంటుంది. ఖచ్చితంగా పత్తిపాటి బరిలో ఉంటాను. ఇప్పుడు దాకా గెలిపించటం నేర్చుకున్న నేను ఎలా ఓడించాలో కూడా మా జాతికి చెప్పాలా, నిరూపించాలా, ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను బరిలోకి దిగాలని ఒక ఆలోచనకు వచ్చాను. ఖచ్చితంగా గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డ్లో 3 రోజుల పాటు క్రయ విక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డ్లో క్రయ విక్రయాలు పునఃప్రారంభం కావడంతో ఆ ప్రాంత రైతులు అక్కడికే సరుకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చి యార్డ్కు సరుకు తగ్గింది. రైతులు 82,280 బస్తాలు యార్డుకు తరలించారు. సెలవులు అనంతరం మిర్చి దిగుమతులు కొనసాగుతాయని ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాసరావు సూచించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోని ఈవీఎంలు భద్రపరచు గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో తనిఖీ చేశారు. అనంతరం రేపూడి వ్యవసాయ గిడ్డంగుల వద్ద ఉంచిన వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశానికి జిల్లా ఎస్పీ తుషార్ దూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కోర్టులో శిక్షల శాతం పెరిగేలా పీపీలు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ తుషార్ దూడిని శాల్వాతో సన్మానించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వేసవికాలంలో మంచినీటి ఇబ్బంది లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్వీఎన్ కాలనీలో ఉన్న ఈ టెక్నో బ్రాంచ్లో స్పెల్ బి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బ్రాంచుల్లో యూకేజీ విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఇందులో పిల్లలు ఇంగ్లీష్లో వాళ్ల ప్రతిభను కనపరిచారు. ఇందులో స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, మిస్సింగ్ లెటర్స్ అని 3 విభాగాల్లో కాంపిటీషన్ నిర్వహించారు. వారి పిల్లల ప్రతిభా పాఠవాలను ప్రత్యక్షంగా వీక్షించిన తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. నారాయణ విద్యా సంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి భవితకు బంగారు బాట వేస్తున్నందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ R&D హెడ్ మరియా కాగ్నిటివ్ స్కిల్స్ గురించి వివరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన గుంటూరు ఏజీఎం శివనాగరాజు పద ఉచ్చారణ, పొందిక గురించి చక్కగా వర్ణించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వైస్ ప్రిన్సిపల్ కు ప్రిన్సిపల్ లవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, మెమంటోస్ బహుకరించారు. కొత్తపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఆవరణలో ఘనంగా పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ మున్యంపల్లి శివకుమార్ హాజరయ్యారు. పిల్లలు వివిధ రకాలైన పోషక విలువలు కలిగిన పౌష్టికాహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పిల్లలు చాలా చక్కగా ప్రదర్శనలో వివిధ రకాలైన ఆహార పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్, కాల్షియం, ఐరన్తో కూడినటువంటి ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం చాలా ముచ్చటగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, ప్రిన్సిపల్ కె బాలకృష్ణ, ఏజీఎం భాను, ఇన్ఛార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Very good, super items. Very good. Super. Everybody, say thank you. ఉంటుంది కానీ పేస్ట్ అవుతుంది, ఇది కనపడుతుంది. కొన్ని పేస్ట్ అవుతుంది మేడం. అవును, రైస్ కనపడుతుంది. ఇదే రైస్ అండి. చికెన్ అంటే ఏమొస్తుంది? Java.
పెదకూరపాడు గ్రామానికి చెందిన టీడీపీ షేక్ రియాజ్ సయ్యద్ నాగుల్ షరీఫ్ ఖాసిం షరీఫ్ పఠాన్ గాలి సైదా తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం, సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగం జాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే 685 mm డయా పంపింగ్ మెయిన్ లైన్ పై లీక్ ఏర్పడి నీరు వృధా అవుతోందని, మరమ్మతుల నిమిత్తం సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ నెల 25న సోమవారం ఉదయం సరఫరా అనంతరం పనులు చేపట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేశారని ఆమె పేర్కొన్నారు. పైప్లైన్ మరమ్మతుల పనుల వల్ల సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 5-7 డివిజన్లలోని నాస్ సెంటర్, గుంటూరు వారి తోట, పొత్తూరు వారి తోట, గణేష్ రావుపేట, కొత్తపేట, రాజాగారి తోట, రామిరెడ్డి తోట 1 నుంచి 8 లైన్లు, గంటాలమ్మ చెట్టు, చౌత్రా సెంటర్, పూల మార్కెట్, ఎల్బీ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా జరుగుతుందని వివరించారు. సిద్ధార్థ నగర్లో ఉన్న తన కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం ఎమ్మెల్సీగా ఎన్నికైన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మిర్చియా డైరెక్టర్ జి ప్రభు, 34వ వార్డు ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్, వైసీపీ యువ నాయకులు పాల్గొన్నారు. వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, గ్రామీణాభివృద్ధి విస్తరణ అధికారి మోషే, పాఠశాల ఇన్ఛార్జ్ మల్లేశ్వరి, వాటర్ ఎయిడ్ ప్రతినిధులు రాజేశ్వరి, సత్యవాణి, లక్ష్మి, వేణు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని శాంతిని కాపాడాలంటే నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పుడే సాధ్యమని తెలియజేశారు. నీటి ఎద్దడి గల ప్రాంతాలు పెరగకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేస్తూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు వంటి విధానాలు అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు అందరి చేత నీటిని పొదుపుగా ఉపయోగిస్తామనే ప్రతిజ్ఞ చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వర్క్షాప్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. సీట్లు రాని వారు త్యాగం చేసినట్లేనని వెల్లడి. ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. తూర్పులో పర్యటించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. సమస్యల పరిష్కారానికి భరోసా. నవరత్న పథకాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలని వెల్లడి. ఘనంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన పలు పార్టీల, ప్రజా సంఘాల నేతలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.